కొంచెంలో తప్పింది యాక్సిడెంట్. ముందు బ్రేక్ వేసారు కరెక్ట్ గా. అప్పటివరకు సీట్ బెల్ట్ పెట్టుకున్నా, నేను సడన్ గా ఇంక తీసేసాను. పెద్ద బాబాలు వెళ్ళి అక్కడ అబ్బో అంటే ఏమైపోయాడు కిషోర్ అన్న. జనాలు అనుకుంటున్నారు నువ్వు నన్ను వదిలేసావు అని చెప్పి. ఎవరు పుట్టినా హ్యాపీ, ఎవరైనా హెల్దీగా పుట్టాలి, చాలా అంతమించి ఏం కాదు. దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళని. వెళ్ళకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. వెళ్తే వెళ్ళొచ్చు, బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. So hi guys, welcome back to my channel Madhureddy Official. సో ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారు కదా? ఎందుకున్నావు? నాకు సంక్రాంతి సెలవులు ఇచ్చేసారు 1 వీక్. అది కూడా నీకు పెద్ద బాబాలు ఊరు వెళ్ళి అక్కడ నేనే బహారాని అబ్బో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఏం చేస్తావు వెళ్ళి? ఆడుకుంటా, నన్ను ఎవ్వరు ఆపలేదు. అక్కడ ఆడుకోవడానికి పెద్దమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలా? ఇక్కడ ఉండొచ్చు కదా. ఉయ్యాల కూడా ఉంది, ఊగుతా. ఉయ్యాలు ఇక్కడ కూడా పెడతాను. ఎప్పుడు? ఇప్పుడు ఉయ్యాల కోసం నువ్వు పెద్దమ్మాళ్ళ ఇంటికి వెళ్తావా చెప్పు? ఇప్పుడు ఆడుకోవడం కోసం పెద్దమ్మాళ్ళ ఇంటికా? చదువుకోవద్దు. బ్యాగ్ తీసుకెళ్ళి ఏం చేస్తావు? కనీసం తీయని కూడా తీయవు. ఫస్ట్ చాక్లెట్లను ఐస్ క్రీమ్లు తినడం మానేసే. అర్థం? నీ వాయిస్ చూస్తే అర్థమవుతుంది నీకేదో కోల్డ్ అయిందని. ఫస్ట్ అవి మానేసిన తర్వాత చెప్పు బిల్డప్ అంతా, ఓకేనా? ఊరు వెళ్తుంది అంటూ ఊరు. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ చెయ్యొచ్చా అనేది. యాక్చువల్లీ చెప్పాలంటే మనకి వన్స్ కన్సీవ్ అయిన కాడి నుంచి ఒక 3rd మంత్ 4th మంత్ వరకు ట్రావెలింగ్ వద్దనే చెప్తారు డాక్టర్స్. ఎందుకంటే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంటాయి. మన జాగ్రత్తలు మనం ఉండాలని చెప్పి ట్రావెలింగ్ వద్దని చెప్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 5th మంత్ నుంచి వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏముండదు. అయితే అది కూడా ఏంటంటే బస్సులో అది వెళ్ళకుండా జస్ట్ కార్లో అనుకోండి, మనము అక్కడక్కడ ఆగి వెళ్తాం. ఏదైనా కొంచెం బ్యాక్ పెయిన్ అనిపిస్తే ఆగి వెళ్ళొచ్చు. ఫ్లైట్ అయినా పర్వాలేదు, 1 hour జర్నీ అట్లా ఉంటుంది. ట్రైన్ అయినా పర్వాలేదు, కావాలంటే కొంచెం వాకింగ్ అయినా చేయొచ్చు మధ్యలోని. బస్సు అంటే కొంచెం కుదుపులు ఎక్కువ ఉంటాయి కాబట్టి బస్సు వద్దనే చెప్తారు. సో చాలామంది డౌట్ ఉండొచ్చు కాబట్టి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనం బాగా చేయాల్సిన విషయం ఏంటంటే మనం యూజ్ చేసే మెడిసిన్స్. ప్రజెంట్ ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తామో మెడిసిన్స్ కంపల్సరీ. అండ్ ఇంకొకటి ఫైల్ పక్కా క్యారీ చేయాలి మెడిసిన్స్. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని మనము కన్సల్ట్ అవ్వాలి కాబట్టి యూజ్ చేసే మెడిసిన్స్ అండ్ ఫైల్ చాలా కంపల్సరీ, మర్చిపోవద్దు. వెళ్ళకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగు. వెళ్తే వెళ్ళొచ్చు, బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే నాకు 5th మంత్ పడింది కాబట్టి నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. కార్లోనే కాబట్టి ప్రాబ్లం ఉండదు. కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ చేయొచ్చా లేదా అనేది కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. ఇవే నాకు కూడా డౌట్ ఉంది. నేను డాక్టర్కి అడిగాను వెళ్ళొచ్చా అంటే, ఇప్పుడు 5th మంత్ కాబట్టి ఇప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పింది. సో అందుకే నేను రాజమండ్రి వెళ్తున్నా. నువ్వు ఒక్కదాన్నే కడుపుతో ఉన్నావా, నీకే తెలుసా అని చెప్పి కొంతమంది కామెంట్లు పెడతారు. సో అట్లా పెట్టకుండా జస్ట్ నేను చెప్పింది తెలియని వాళ్ళ కోసం మాత్రమే. అండ్ ఇప్పుడైతే నేను రాజమండ్రి వెళ్తున్నా. ఒక 1 వీక్ అక్కడే ఉంటా అక్క వాళ్ళ ఇంట్లోని. సంక్రాంతి కాబట్టి కొంచెము 5th మంత్ వచ్చింది కాబట్టి పుట్టింట్లో నిద్ర చేయాలంటారు కదా, సో అదొక రీజన్. అండ్ ఇంకా నాకు ఏం నీడెడ్ ఉన్నా అవన్నీ అయితే పెట్టేసుకున్నాను. ఒక 1 వీక్ అక్కడ ఉంటొస్తాను. ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. చాలా జాగ్రత్తగా ఉండండి, మంచి ఫుడ్ తీసుకోండి, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు, హ్యాపీగా ఉండండి. మనము హ్యాపీగా ఉంటే మన లోపల ఉండే బిడ్డ కూడా హ్యాపీగా ఉంటుందని నా ఫీలింగ్. సో టెన్షన్స్ అనేవి ఎప్పుడు ఉండనే ఉంటాయి, బట్ ప్రెగ్నెంట్గా ఉండే టైంలో టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటే పుట్టే బిడ్డ కూడా హెల్తీగా ఉంటుంది. ఇంకేముంది, ఇంకా బట్టలు చదివేసుకున్నాక నేనైతే స్టార్ట్ అయిపోతాను. వీలైతే ట్రావెలింగ్ అట్లా చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేస్తాను. మళ్ళీ టచ్లోకి వస్తా. ఏం చేస్తున్నావు? నెయిల్ పాలిష్ వేసుకుంటున్నా. నేను అయ్యనా? వద్దు, నేను వేసుకుంటా. అయితే నేను కాలుకి వేస్తా. వద్దు, నేను వేసుకుంటా. నువ్వు వేసుకోలేవు కదా, ఎందుకంటే కడుపులో తమ్ముతో చెల్లి ఉంటారు, అందుకే నేను వేస్తా.
పర్లా నేను వేసుకుంటానులే, మళ్ళీ నువ్వు సరిగ్గా వేయవు. నేను మంచిగా వేస్తా నిజంగా. సరే రాయిత్. మస్తు హ్యాపీగా ఉన్నావు కదా పూర్విక నెయిల్ పాలిష్ వేస్తుంటే. మంచిగా ఏమన్నా కదా, అందుకే జాగ్రత్తగా వేస్తున్నా చూడు. నేను వేసుకుంటాను వదిలేసి. ఎప్పుడు సీరియస్గానే ఉంటావా కిషోర్? నీ మొహంలో నవ్వుండదా? ఇటు చూడు, మన బర్త్డే వీడియోలో నువ్వు కనిపించలేదంటే ఏమైపోయాడు కిషోర్ అన్న. జనాలు అనుకుంటున్నారు నువ్వు నన్ను వదిలేసావు అని చెప్పి. ఎందుకు కనిపించలేదు ఆ రోజు బర్త్డే వీడియోలో? మాట్లాడు కిషోర్ ఏదన్నా. ఎప్పుడైనా మాట్లాడితే కదమ్మా వీడియోలో, ఎప్పుడైనా మాట్లాడితే కదా వీడియోలో. మాట్లాడు కిషోర్ ఏదన్నా. కొంచెం నోట్లోంచి ఒక ఆనిముచ్చుని తీ కిషోర్ బయటికి. చెవులో పోతున్నాం సీరియస్గా ఉంటే. నవ్వుతా ఉండి కిషోర్. ఓయ్ నవ్వు బాబాయ్. వద్దులే తండ్రి, అదే పోయింది, అదే అలానే ఉండు. అయిపోయిందా నాన్న? నేను వేసుకుంటారులే, ఇంక తొందరగా వేసేసుకో. పోయి వెళ్ళి పువ్వు తినేస్తే. ఇందాక చెప్పడం మర్చిపోయాను, మనం ట్రావెలింగ్ చేసినప్పుడు కొన్ని మెడిసిన్స్ క్యారీ చేయాలన్నాను కదా. ఇది వచ్చి మనకి ఒకవేళ ఫుడ్ తిన్న తర్వాత ఒకసారి డైజెషన్ అవ్వదు కదా, ఆ టైంలో వేసుకోవడానికి టానిక్. తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల మనకి మోషన్ ఫ్రీగా అవ్వదు. సో 2-3 days చాలా సఫర్ అయిపోతాం. కడుపు అంతా టైట్గా పట్టేసి చాలా అనీజీగా ఉంటుంది. అది ఫేస్ చేసే వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళ కోసం ఇదన్నమాట. ఈ రెండు నాకు డాక్టర్ ఇచ్చారు. ఎప్పుడన్నా ఫుడ్ అరగకపోతే ఇది వేసుకోవాలి. ఒకవేళ మనకి ఏదైనా మోషన్ ఫ్రీ అవ్వాలి అనుకుంటే నైట్ పడుకునే ముందు ఇది వేసుకుంటే మార్నింగ్ ఫ్రీ అవుతుంది. 99% ఏంటంటే ఇవి క్యారీ చేయడం చాలా బెస్ట్. ఎందుకంటే మన ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫుడ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. నాకైతే స్పెషల్గా పప్పు పడదు కాబట్టి నాకు కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంది. దానికోసం నేను క్యారీ చేయాలనుకుంటున్నా. చెప్తున్నా అంటే డాక్టర్స్ ఇస్తారు, అంటే మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ కంపల్సరీ ఇస్తారు మనకి ఇది ప్రాబ్లం అంటే. చెప్తున్నా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందని. ఇది వచ్చి మోషన్ ఫ్రీ అవ్వడం కోసం, ఇది వచ్చి ఫుడ్ డైజెషన్ అవ్వడం కోసము. అండ్ నేనైతే లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను, ఇంక స్టార్ట్ అయిపోవడమే. అందరూ ఇప్పుడు ఆంధ్రాకి బయలుదేరుతారు కాబట్టి చాలా వరకు టోల్ గేట్స్ దగ్గర ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోతాం. పూరి గ్రీన్ కలర్ లేవంట. ఆరెంజ్ అంటే తీసుకో, ఆరెంజ్ అంట. జనాలు ఎలా ఉన్నారో టోల్ గేట్స్ దగ్గర. పూరి ఎన్ని కార్లు ఉన్నాయి చూడు ఇక్కడ. మనోడు కూడా పైకి మ్యూట్ చే పూర్విక. సీరియస్గా చెప్పాలంటే ట్రావెలింగ్ ఎందుకు చేశాను అనిపించింది ప్రామిస్గా. ఇంకా ఉంగరాలు అయితే అట్లా టైట్ అయిపోయినాయి, ఆ ఫింగర్స్కి చాలా లూజ్ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో బాడీకి వాటర్ పడుతుంది కదా, తీసేసాను అతి కష్టం పైన. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది వామిటింగ్ సెన్సేషన్ ఎందుకు స్టార్ట్ అయ్యమో అనిపించింది. వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా. యాక్చువల్గా ఏంటంటే వీకెండ్ కాబట్టి అందరూ స్టార్ట్ అయిపోయారు. పిల్లలకి హాలిడేస్, తర్వాత పెద్దవాళ్ళకి కూడా ఆఫీస్ హాలిడేస్ కాబట్టి సాటర్డే సండేస్ ఫుల్ స్టార్ట్ అయ్యారు. మేము వెళ్ళిన సాటర్డే కాబట్టి ఫుల్ ఉన్నారు విజయవాడ వరకు. అయితే లెఫ్ట్ సైడ్ ఒక కార్ కనిపిస్తుంది కదా వైట్ది, ఆ కార్ వెళ్ళి వేరే కార్ ముందు కార్ను కొట్టింది. అంటే అప్పటికప్పుడు బ్రేక్లు వేసారు, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి బ్రేక్ వేసేసరికి పాపం ఆయన ముందు కార్ను కొడితే బంపర్ పగిలింది. లక్కీ కిషోర్ బ్రేక్ వేసాడు కాబట్టి మాకేం కాలేదు, బట్ వాళ్ళకి అక్కడైతే గొడవ అయితే అయింది. వెళ్ళి మళ్ళా వెళ్ళిపో. స్లో పూర్వి స్లో.
స్లో స్లో పూర్విక. ట్రావెలింగ్ లోని ఈ టైంలో ట్రావెలింగ్ చాలా కష్టం అని చెప్పాలి. లిటరలీ 2 hours అయితే అలా పడుకుని ఉన్న వామిటింగ్ సెన్సేషన్ చాలా ఈజీగా ఉంది. అసలు చేయకూడదనే చెప్పాలి. బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇప్పుడే ఒక చోట ఇంకా 5 minutes కూర్చుందామని, కొంచెం అటు ఇటు తిరుగుదామని చెప్పి కార్ ఆపాడు. ఫెస్టివల్ టైం ఒకటేమో కార్లు చాలా తిరుగుతూ ఉన్నాయి. ఒక చోట అయితే కొంచెంలో తప్పింది యాక్సిడెంట్. ముందు బ్రేక్ వేసారు కరెక్ట్ గా. అప్పుడు వరకు సీట్ బెల్ట్ పెట్టుకున్నా. నేను సడన్ గా ఇంక తీసేసాను. సడన్ బ్రేక్ వేసాడు కాబట్టి కిషోర్ సరిపోయింది. ముందు కార్ వాళ్ళు బ్రేక్ వేసారు. ఆ ముందు కార్ ఆయనకి తగిలింది. వాళ్ళదేదో గొడవ జరుగుతుంది. కిషోర్ అయితే సడన్ బ్రేక్ వేసాడు. మాకేం కాలేదు కానీ భయం వేసింది నాకైతే. బట్ ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ చెయ్యకండి. లిటరల్లీ ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇంటికి వెళ్ళే వరకు నాకు ఒక నరకము. ఎట్లా ఉంటాను, ఇంకా 6 hours అట్లానే కూర్చోవాలి. ఇంకా అందుకే కార్లో బిట్స్ కూడా తీయట్లేదు. చాలా ఈజీగా ఉంది. అసలు ఈ టైంలో చెయ్యొద్దండి ట్రావెలింగ్. వాటర్ బాగా తాగండి. ఎక్కడ వాష్రూమ్ ఉంటే అక్కడ వాష్రూమ్ పోండి, కానీ ఆపుకొని అయితే ఉండొద్దు. ఒక ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఈ టైంలో అయితే ట్రావెలింగ్ చెయ్యొద్దు. రాత్రి వచ్చేసరికి 12 అయింది. ఆ టైంలో వీడియో తీద్దామంటే చీకటిగా ఉంది. అండ్ ఇంకోటి ఆ జర్నీ చేసి ఫుల్ వామిటింగ్స్. 12ంటికి వచ్చిన తర్వాత తిన్నాము. వచ్చిన తర్వాత ఇంకా పడుకుని పోయాము. అసలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జర్నీ చేయండి. బట్ ఈసారి ఏమైందంటే ఫెస్టివల్ టైం కాబట్టి కార్లు ఎక్కువ, అందరూ అదే రోజు బయలుదేరడం వల్ల ఫుల్ ట్రాఫిక్. విజయవాడ వరకు 6 hours రావాల్సింది మేము దగ్గర 10 గంటలు పట్టేసింది రాజమండ్రి వచ్చేసరికి. కొంచెం బ్యాక్ పెయిన్ అది కూడా వచ్చింది. బట్ ఈ టైంలో చెయ్యకూడదనే చెప్తాను. నార్మల్ టైంలో అయితే చేయొచ్చు, కానీ ఈ టైంలో కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు. మా బుడ్డదైతే మస్తు ఎంజాయ్ చేస్తుంది ఇంక ట్రావెలింగ్లో అయితే. హాయ్ చెప్పు అమ్మమ్మ. హాయ్. అక్కడ హాయ్ హాయ్ చెప్పే. మా అమ్మమ్మ ఒక గజని అయిపోయింది. ఏం గుర్తుండదు. ఇప్పుడు మాట్లాడేది కొద్దిసేపు మర్చిపోతుంది. నా పేరే మర్చిపోయింది మా అమ్మమ్మ. అమ్మమ్మ మళ్ళీ చెప్పు హాయ్. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ ఆ టచ్లోకి వస్తా. ఫస్ట్ టీ తాగాలి కాబట్టి కొంచెం టీ తాగేస్తా. పిన్ని ఎక్కడ ఉంది? రూమ్లో బిర్యానీ చేస్తున్నట్టున్నా. పిన్ని కోసమా? బిర్యానీ చేస్తున్నాను పిన్ని కోసం. మటన్ ప్రెగ్నెంట్ కదా పిన్ని. దానికి ఏం కావాలని అన్ని మనమే కదా చూసుకోవాలి. అవును, పుట్టిల్లు ఇదే కదా. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు ఇక్కడ లేదు పిన్ని, రాలేదు కదా. ఈసారి వచ్చింది. మనం బాగా చూసుకోవాలి. ఇంకా దానికి ఏం కావాలని 4 రోజులు వండి పెట్టడం బాధ్యత నాది. అది సంతోషంగా ఉంటే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది మొదటి వ్యక్తి నేనే. నాకేం కావాలన్నా పిన్ని హ్యాపీ బాగా చూసుకుంటుంది కదా. అమ్మమ్మ తర్వాత పిన్నే కదా. అలాగే అమ్మమ్మ తర్వాత నేనే కాబట్టి పిన్నికి ఏం కావాలన్నా నేనే చూసుకోవాలి. అందుకే మటన్ బిర్యానీ చేస్తున్నాను. పిన్నేది? పిన్ని రూమ్లో ఉంది, ఫోన్ చూసుకుంది. నానబెట్టిస్తాను. నానబెడితే టేస్ట్ బాగుంటుంది బాగా. ఒక 2 గంటలు నానింది అనుకో, మసాలాది బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. అని నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకో, గొడవ ఉండదు. పిన్ని దగ్గరికి వెళ్దాం. ఏం చేస్తాం చూద్దాం. ఓకే. పూర్విక, చెల్లి పుడితే ఏం చేస్తావు? తమ్ముడు పుడితే ఏం చేస్తావు? తినిపిస్తా, స్నానం చేపిస్తా, పడుకోబెడతా,
బాత్రూమ్ కూడా కడగాలి మరి. ఏ అది కడుగుతూనే ప్రేమ ఉన్నట్టు. అట్లా చేయకూడదు. బువ్వ తినిపించడము, బాగా ప్యాంపరింగ్ చేయడం అందరూ చేస్తారు. చెల్లి బాత్రూమ్ పోతే కూడా నువ్వే క్లీన్ చేయాలి. ఎవరు చేస్తారు? చేస్తున్నారు కదా. ఎందుకు అంత అసహ్యం పిల్లకి? ఏమో ఆవిడ సేవించుకుంటా. చెల్లి లోపలుండి వింటా ఉంటది తెలుసా. చూడు అక్క నన్ను నేను బాత్రూమ్ పోతే కడగనంటుంది. చెల్లి అంటే పెట్టే చెల్లి ఎవరైనా కడుపులో ఆకిందని చెప్పాలి. అంటే అమ్మాయిని మెంటల్ గా ప్రిపేర్ చేయాలి. బాబనేస్తే బాబా అనుకుంటది, చెల్లి అంటే చెల్లి. ఎవరైనా ఓకే గాని రెండు చెప్తే ఉంటే ఎవరు పుట్టినా యాక్సెప్ట్ చేస్తారు. ఏనాని బాబు కావాలా, తమ్ముడు కావాలా, చెల్లి కావాలా? గట్టిగా చెప్పు. ఎవరైనా ఓకే అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. ఎవరున్నారో పాపం కడుపులో. ఏం చేస్తున్నా? రెడీ అవుదామని. ఏ కమాన్ వీడియో. నీకు ఏం తినాలనిపిస్తుందో అన్ని చెప్పు, చేసి పెడతా. అయ్యా పిల్ల పాటలు చూడు, పాపం అమ్మ కనిపించట్లే, కూర్చో. నీకు ఏమేమి తినాలనిపిస్తే అన్ని చెప్పు. నాకు ప్రెసెంట్ అయితే ఏమి తినాలని ఏమీ లేదు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? డెలివరీ అయిన తర్వాత బాబు బాబుని ఎత్తుకొని వస్తావు. నువ్వే వస్తావు అప్పుడు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత వస్తావు కదా. పెద్దమ్మ కూర్చో. పాపం అమ్మ దాని తిప్పలు చూడు. ఇట్రా. బిర్యానీ చేస్తున్నా. ఏ బిర్యానీ? చికెన్ బిర్యానీ. మటన్ మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ తింటావమ్మా? లాస్ట్ టైం అంటే వీడియోస్ కొంచెం వెనక ముందు అవుతాయి. నాకు 4th month ఉన్నప్పుడు వచ్చా కదా. 4th month కదా. 4th month లో వచ్చింది. బట్ అంటే కొంచెం లేట్ గా రివీల్ చేద్దాంలే అని చెప్పి మేము అనుకున్నాము. లేట్ గా వచ్చింది కదా ప్రెగ్నెన్సీ, ఎందుకు తొందరగా రివీల్ చేయడం అని చెప్పి కొంచెం టైం తీసుకొని చేద్దాం అనుకున్నాం. అప్పుడు అక్క చూడటానికి వచ్చినప్పుడు నాకు ఇష్టమైన అన్నీ తీసుకొచ్చింది. నాన్ వెజ్ కానీ, నారింజకాయలు బాగుంటాయి, పుల్ల పుల్లగా నారింజకాయలు అన్నీ తీసుకొచ్చింది. ఆ వీడియో తర్వాత వస్తుంది. ఏంటి ఏదో సైకిల్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న 4 రోజులు నాకు నచ్చినవి అన్ని తినేస్తాను. రేగిపళ్ళు తినాలని ఉంది. రేగిపళ్ళు, రేగు వడియాలు, తర్వాత ఇంకా బఠానీ ఒకటి, ఇంకా అంతే. కౌంట్ తర్వాత ఏం కావాలన్నా చెప్పే. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కుదరదు కదా. నేను రావాలంటే కుదరదు. నువ్వు ఎలాగొస్తావు? మే నెలలో వచ్చేసి డెలివరీ టైంలో వస్తాను. ఎవరు పుడతారు అనుకుంటున్నా? అమ్మ మే ఫస్ట్ డెలివరీ ఎవరైనా పర్లేదు. అయితే నేను ఆ రోజు కొంచెం ఎమోషనల్ అయ్యాను. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినప్పుడు ఫాదర్ అనుకోని. బట్ ఎవరు పుట్టినా హ్యాపీ అండి. ఎవరు పుట్టినా, పాప పుట్టినా, బాబు పుట్టినా, నాన్న చనిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి మా నాన్నే అనుకుంటాను. ఆడపిల్ల పుట్టినా ఇంకొక మహాలక్ష్మి వచ్చింది అనుకుంటాను. అబ్బాయి పుట్టినా హ్యాపీ. మళ్ళీ అమ్మాయిలా పుట్టినా, అబ్బాయిలా పుట్టినా నానే, మా నానే. సో ఎవరు పుట్టినా హ్యాపీ. ఎవరైనా హెల్దీగా పుట్టాలి, చాలా అంతమించి ఏం కాదు. దేవుడు ఎవరినిస్తే వాళ్ళని. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి కావాలి. నాకేం బొద్దుగా ఏం కాదు, మంచి హెల్దీగా ఉంటే చాలు. బిడ్డ ఎవరు పుట్టినా హ్యాపీ నేను. ఎందుకంటే ఒక మదర్ గా ఎవరు పుట్టినా మనం యాక్సెప్ట్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. ఇంకొక ఆడపిల్ల పుట్టినా మా పూర్వీకకు చెల్లి పుడుతుంది. సిబ్లింగ్స్ కాబట్టి మా ఇద్దరిలానే ఒక అండర్స్టాండింగ్ ఉండాలి వాళ్ళిద్దరి మధ్య. అండ్ బాబు పుట్టినా కూడా హ్యాపీ. దానికి ఒక తమ్ముడు పుడతాడు. ఎవరైనా ఓకే. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలు. చాలా అంత మంచి. Subscribe now and press the bell icon. Never miss an update.